మేడారానికి భక్తులు పోటెత్తారు. సమ్మక్క సారలమ్మ దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. వనదేవతలను దర్శించుకుని ముందస్తుగా మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఒకవైపు ఆలయ పునర్నిర్మాణ పనులు జరుగుతుండగా మరోవైపు భక్తుల రద్దీ కొనసాగుతోంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. మేడారంలో ముందస్తు మొక్కులు కొనసాగుతూ ఉన్నాయి. ఇవాళ ఆదివారం కావడంతో అమ్మవార్లను దర్శనం చేసుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ప్రధాన అమ్మవారి సమ్మక్క గద్దెను చూడవచ్చు. సమ్మక్క గద్దెను దర్శించుకునేందుకు భక్తులు భారీగా బారులు తీరుతున్నారు. అయితే ఇవాళ ఆదివారం కావడంతో భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకొని ఎవరిని కూడా గద్దెపైకి అనుమతించడం లేదు. లోపల బయట నుంచి మాత్రమే అనుమతిస్తున్నారు. మనం చూడవచ్చు గ్రిల్స్ దాటి మాత్రం ఎవరిని కూడా లోపలికి రానివ్వడం లేదు. చాలా భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడ వచ్చినటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. భక్తులు ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకైతే భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. ఈ మేరకు ఇవాళ ఆలయ అభివృద్ధి పనులు కూడా దాదాపుగా 90% పూర్తయినాయి. ఇటు కొత్తగా నిర్మిస్తున్నటువంటి ఆలయంతో పాటు ఇక్కడ కొత్తగా నిర్మించినటువంటి పగిడిద్దరాజు గోవిందరాజు గద్దెలను కూడా దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఆలయ ప్రధాన పూజారి అరుణ్ ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రధాన జాతర ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది? ముందస్తుగా చాలా మంది భక్తులు వస్తున్నారు కదా, ఏం చెప్తారు? మహా మేడారం జాతర 2026 జనవరి 28 నుంచి 31 వరకు నిర్వహించడం జరుగుతుంది. 28వ తారీఖు రోజు బుధవారం రోజున ఇటు సార్లమ్మను కన్నెపల్లి నుంచి, ఇటు గోవిందరాజును కొండాయి నుంచి, పగిడిద్దరాజును పూదుకొల్ల కామరం నుంచి తీసుకురావడం, ఇదే బుధవారం రాత్రి పౌర్ణమి మేళల్లో ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం కళ్యాణం నిర్వహించడం. ఇది సమ్మక్కకును పగిడిద్దరాజు కళ్యాణం నిర్వహించిన తర్వాత గురువారం రోజు చిలకలగుట్ట నుంచి సమ్మక్కను కుంకుమబర్ణి రూపంలో తీసుకురావడం. శుక్రవారం పూట అమ్మవార్లందరూ గద్దెలలో కొలువై ఉంటారు. ఇదే రోజున అధిక సంఖ్యలో భక్తులు పాలు పంచుకొని తమ తమ మొక్కుబడులను చెల్లించడం. శనివారం పూట తిరిగి వీళ్ళని వరంప్రవేశం చేయడం జరుగుతుంది. అయితే చూస్తున్నట్టు నెల రోజుల నుంచే దాదాపు లక్షలాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. పోయిన జాతరతో పోలిస్తే ఈ జాతర ఏంటంటే ఇంకా మెరుగైన సదుపాయాలు కల్పించిండ్రు. ఆలయ అభివృద్ధి కూడా జరిగింది. దాదాపు 7,000 పైచిలకు బొమ్మలు ఆదివాసీ జీవన విధానం ఉట్టిపడేలా అమ్మవార్ల చరిత్రతో పాటు ప్రధాన పూజారులు అయినటువంటి సిద్ధమైన కాక పెనుక దబ్బగట్ల వారి వంశస్థుల చరిత్ర ఈ కట్టడాల మీద మనం చూడొచ్చండి. 4 రోజుల జాతర, ప్రధానంగా పౌర్ణమి రోజు 4 రోజుల జాతర, కానీ 40 రోజుల జాతరగా మారింది. భక్తుల రద్దీ పెరుగుతుంది. అయితే ఇప్పటికీ ప్రధాన జాతరకు తేడా ఏంటి? ఏంటంటే మహా జాతర రోజు చాలా మంది చిన్న చిన్న పిల్లలతో వస్తారు. ఆ టైంలో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని మొక్కులు పెట్టుకునేందుకు కూడా చాలా అవకాశం ఉండదని ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారండి. ఈ విధంగా మనం ప్రధాన పూజారి అరుణ అభిప్రాయం ఇది. మొత్తం మనం చూడవచ్చు భక్తులైతే ఏ విధంగా ఇక్కడి నుంచి గుడి ప్రధాన ప్రాంగణం దగ్గర నుంచి 3 కిలోమీటర్ల మేర భక్తుల క్యూ లైన్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ గత నెల రోజుల దగ్గర నుంచి ఇదే సందడి కనిపిస్తుంది. ఇప్పుడు సెలవు రోజులు కూడా కావడంతో, ఇటు సంక్రాంతి సెలవులు కూడా వచ్చి ఉండడంతో మొత్తం కూడా పెద్ద ఎత్తున భక్తుల రద్దీ అయితే కనిపిస్తూ ఉంది. అమ్మవారిని దర్శనం చేసుకునేందుకైతే భారీగా వచ్చి దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి పరిస్థితి మేడారంలో కనిపిస్తుంది. మరోవైపు ఇవాళ 6 డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు 5 మంత్రులు కూడా ఇక్కడ పర్యటన చేస్తూ ఉన్నారు. ఇవాళ ఆలయ అభివృద్ధి పనులతో పాటు ఇక్కడ జాతరకు సంబంధించినటువంటి పనులు కూడా వాళ్ళు పరిశీలన చేయబోతున్నటువంటి పరిస్థితి మేడారంలో కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ములుగు జిల్లా.